అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జొన్నంబలు చేసుకోబోతున్నాం. జొన్నంబలు చేసుకోవడానికి ముందు రోజు మనం కలిపి తయారు చేసుకోవాలండి. దానికి ముందుగా నీళ్ళు వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, నీళ్ళు గోరువెచ్చయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. గోరువెచ్చంటే మనం నీళ్ళు పెట్టి చూసుకోవాలి. పిండి పోసుకుని కలుపుకోవాలి. ఇదంతా కూడా నువ్వు మళ్ళీ ఇప్పాలి. ఇదంతా మ్యూట్లో అవుతుంది. పిండి లేకుండా వద్దలు లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్పూన్ అండబెట్టి ఇట్లా ఎంపుకోవాలి. స్పూను బయట తీయకుండా అండబెట్టి ఇట్లా కలిపితే మెల్లగా ఉండ కలుగుతుంది. పిండి కలిసిందా? ఎంత ఇంత 10 రెబ్బలు వేసి 10 కూడా 5-6 రెబ్బలు చింతపండు వేసుకొని ఇది ఇట్లా 3 సార్లు కొట్టాలన్న. స్పూన్ తీసారు. నీళ్ళు పోసుకోవాలి. చింతపండు ఇష్టం తీసుకొని వేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. పుల్ల ఉంటుంది ఉంచుకుంటే. స్టవ్ అంట పెట్టి పెట్టాలి. మరీ అవి పెట్టద్దు, మరీ మామూలుగా పెట్టుకోవాలి. ఇదైతే నిన్న చేసుకున్నా కదా మమ్మీ. అంటే ఇది ఈ రోజు ఇట్లనే చేసుకోవాలా, ఒక రోజు ఇట్లా చేసుకుంటే సరిపోద్దా? ఇది ఖాళీ ఒకరోజు చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇది ఇళ్ళకెళ్ళి తోడు ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా అడుగుది ఇళ్ళకెళ్ళి కొంచెం ఉంచుకోవాలి ఫస్ట్ గ్లాసులో. మళ్ళీ అది వస్తాను. ఓకే, ఇది మరిగిన తర్వాత మళ్ళీ వస్తాం. ఓకే, మరిగినాక మరుగుతుంది కదా, మరిగినాక ఇది పోసుకోవాలి పిండి. అందులో కొన్ని మనం అవసరం ఉండడానికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి.
సరిపోదు గ్లాస్ వేయాలి. ఇప్పుడు కలిల పిండేనా మమ్మీ? మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఏం పిండి అవసరం లేదు వీళ్ళకి. అసలు ఫస్ట్ రోజు పుల్లగా ఉండదు. ఓకే. ఇది మనం అవసరం ఉంటే చింతపండు విసికి పోసుకోవచ్చు ఫస్ట్ రోజు. ఇది గంట ఇన్నే ఉండాలి, లేక పొంగిపోతుంది. పొంగకుండా ఈ గంట ఇట్లా బోర్లెస్ ఉంచాలి సిమ్లో పెట్టుకొని. మరి సిమ్లో అంటే మామూలుగా పెట్టుకోవాలి. ఓకే. అంటే మన వాటర్ కూడా పలసకాలంటే ఇంకా వాటర్ కూడా పోసుకోవచ్చు, ఇష్టం మన ఇష్టమే. సరే. ఈ సిమ్లో పెట్టి గంట ఇట్లనే ఉండాలి, అక్కడ పొంగిపోతుంది. అది కానీ ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్లు అంత. చాయ్ స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, సన్నఉప్పు కూడా వేసుకోవాలి, ఇష్టం కానీ ఇష్టం మీద. సన్నఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. దొడ్డుప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఆ దొడ్డుప్పు అయితే తక్కువ వేసుకోవాలి, సన్నఉప్పు అయితే కొంచెం ఓకే. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇది ఇట్లా ఎంతసేపు మరగాలి? ఒక 10 నిమిషాలు మరుగుతే అయిపోతుంది. సరే. ఉప్పు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మరగాలి. అమ్మలాయలోపు నీళ్ళు పోస్తున్నా. ఏమన్నా అమ్మలయ్యేలోపు అమ్మలాయలోపు మనము రేపటికి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. 5 గ్లాసులు ఇంత 5 గ్లాసులు. మళ్ళీ ఇవి గోరెచ్చ వేసుకోవాలి నీళ్ళు. బంద్ చేస్తున్నాయి, ఇది అమ్మాలి అయింది. ఓకే. బంద్ ఓకే. ఇట్లా వరకు ఇట్లుండాలి. మనం ఇంకా పలస కావాలంటే పలస వేసుకోవచ్చు, చిక్క కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి, పలస కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కానీ ఫస్ట్ రోజు మాత్రం పుల్లగా కాదు, 2వ రోజు 3వ రోజు మంచి పుల్ల అవుతుంది. స్టవ్ బంద్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ గోరెచ్చగా కావాలి, నెయ్యి పెట్టుకొని గోరెచ్చగా అట్లా కావాలి. సో 5 గ్లాసుల నీళ్ళు గోరువెచ్చగా అయ్యేదాకా మరిగిన తర్వాత గోరువెచ్చగా కావాలి అంతే. గోరువెచ్చగా. ఇది అయింది గోరువెచ్చగా. స్టవ్ బంద్ చేస్తుంది. సరే. మనం 2 గ్లాసుల ఈ గ్లాస్తో 2 గ్లాసుల పిండి తీసుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువైతే స్మెల్ వస్తుంది అంబలి. ఎక్కువ వేడి చేసుకోవాలి, గోరువెచ్చగానే వేసుకోవాలి. ఎక్కువ మరగనిస్తే వాటర్ స్మెల్ వస్తుంది అంబలి. సో గోరువెచ్చగా మరిగిన తర్వాత నీళ్ళు పెడితే మనకి ఇట్లా తెలుస్తుంది కదా. ఓకే. ఇట్లా ఉండలు లేకుండా మళ్ళీ కలుపుకోవాలి. స్పూను లోపల
లోపల ఉంచే కలుపుకుంటే మంచిగా ఉండలు లేకుండా కలుస్తుంది. మరి ఇప్పుడు నిన్న తీసి పెట్టుకున్నాం పోతా ఇవి ఉండాలి కానీ ఇది కలి తీసి పెట్టుకున్నాం కదా తోడు, పెరుగు తోడు లెక్క ఇది ఇలా పోసుకోవాలి. ఇప్పుడు ఆ అంబాలికి వచ్చే పుల్లదనం ఈ కలి నుంచి వస్తుంది అన్నమాట. కలి నుంచి వస్తుంది. దీని మీద మళ్ళీ మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఇక మళ్ళీ రేపటి దాకా ఇది కదిలియద్దు.